నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మనం అన్న చెప్పండి, ఎన్ఐఎఫ్డి యొక్క ప్రత్యేకత ఏంటి, ఇందులో ఎలాంటి కోర్సులు ఉంటాయి, ఎంతమంది అమ్మాయిలు నేర్చుకోవడం? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనే ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ ఏదైతే ఉందో గత 10 సంవత్సరాల నుంచి మహిళా సాధికారత కోసం పనిచేస్తూ వివిధ రంగాలలో మహిళలకు ఉద్యోగ కల్పన చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మహిళలు ఆర్థికంగా దృఢంగా వాళ్ళు స్వయంగా నిలబడాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది పలు మార్పులతోటి ప్రపంచీకరణ వల్ల సమాజంలో చాలా మార్పులు రావడం, దానికి ఫ్యాషన్ వైపు ప్రభావం చూపింది. ఫ్యాషన్ అంటే కేవలం క్లాత్స్ అండ్ బట్టలు ఇవి కాదు. ఫ్యాషన్ యాక్సెసరీస్, క్లోత్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, లివింగ్ స్టాండర్డ్స్, వే ఆఫ్ లైఫ్, ఫ్యాషన్. ఇదంతా ఫ్యాషన్ ప్రపంచానికి ఒకప్పుడు ఫ్యాషన్ అంటే కేవలం సినీ రంగంలో పనిచేసే వారి కోసం పనిచేసే ఒక డిజైనింగ్ సెగ్మెంట్గా చూసేది. ఇప్పుడు ఫ్యాషన్ అనేది ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక యువతి పెళ్లి చేసుకోవాలంటే కూడా ఆమె జీవితంలో ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఎలాంటి ఆర్థిక స్తోమతకి సంబంధం లేకుండా, కుల మతాలకు సంబంధం లేకుండా ఆర్థిక స్తోమతిని మించి ఇవాళ ప్రతి పండగ ఒక వేడుకలాగా చేసుకుంటున్నారు. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఫ్యాషన్కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఫ్యాషన్ అనేది ఒకప్పుడు ముంబై, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీల్లో మాత్రమే పరిమితమైన ఫ్యాషన్ ఈరోజు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సో దీన్ని గమనించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు గ్రామీణ యువతను కూడా ఫ్యాషన్ డిజైనర్ తీర్చిదిద్దాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్. ఈ కోర్సు ఒక గ్రామీణ యువత చేయలేకపోతున్నందుకు బాధాకరంగా మన వంతు పాత్రగా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనము రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే స్కాలర్షిప్ డిగ్రీ లెవెల్లో 25,000 రూపాయలని ఆర్థిక సహాయం స్కాలర్షిప్ ద్వారా ఇస్తున్నారో దాన్ని మన ఎన్ఐఎఫ్డి మేనేజ్మెంట్ కూడా 25,000 రూపాయలని సుమారుగా గత సంవత్సరం 12 లక్షల రూపాయలు 70 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 15 లక్షల రూపాయలు అప్ టు 90 మందిగా ఫస్ట్ ఫేజ్గా మనం విడుదల చేయడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో. అంటే దీనికి సంబంధించి ఎన్ని బ్యాచెస్ వెళ్ళిపోయాయి, నిజంగా వెళ్ళిపోయిన తర్వాత మంచి ఆపర్చునిటీ వస్తాయి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? ఫ్యాషన్ డిజైనింగ్లో స్వయం ఉపాధి ఒకవైపు అయితే, అండ్ ఎవరైతే ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో కానీ, అదేవిధంగా స్వయంగా ప్రారంభించే వాళ్ళకు ఆర్థిక స్తోమత లేకపోతే ఈ కామర్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఈ కామర్స్ ఇంటి దగ్గర కూర్చొని దేశంలో ఎలాంటి బ్రాండ్స్నైనా ఎక్కడ ఉన్న కలెక్షన్ కూడా సేల్ చేయడానికి ఈ కామర్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఈ కామర్స్ ద్వారా వాళ్ళు డిజైన్ చేసిన దుస్తులను ఈ కామర్స్ ద్వారా వాళ్ళు అమ్మి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడడానికి ఇది ఒక మంచి అవకాశం. ఉద్యోగం చేయాలంటే ఈరోజు గత 2 సంవత్సరాల కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక మెగా టెక్స్టైల్ పార్క్ని ప్రకటించడం జరిగింది. తద్వారా 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1,20,000 పరోక్ష ఉద్యోగాలు ఈ రంగంలో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏదైతే సిబిసిఎస్ఈ ప్యాటర్న్, ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నూతన విద్యా విధానంలో ఈరోజు పాఠశాల విద్య నుంచే ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఒక క్రియేటివిటీ నేర్పించాలనే ఈ ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ప్రభుత్వాలు, దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2017, 2018, 2019, 2023లో కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి కేవలం 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అని ఒక ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేయడం ద్వారా వితౌట్ డిగ్రీ బిఎడ్ ద్వారా వాళ్ళు డైరెక్ట్గా క్రాఫ్ట్ టీచర్ అయ్యే అవకాశం ఉంది. కనీస వేతనం 90,000 రూపాయలు సంపాదించే ఒక మంచి అవకాశం ఉంది. అంటే ఇలాంటి కోర్సు ఒకటి ఉంటుందని చాలామంది తెలియదు. ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే ఇది ఒక వెస్టర్న్ కల్చరు, దీనిలో పోతే ఏమవుతారని ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నారు. ఫ్యాషన్ అంటే ఇంటి దగ్గర కూర్చొని కూడా లక్షల రూపాయలు సంపాదించడానికి ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు భావించాల్సింది. అనేది మిడిల్ క్లాస్ అమ్మాయిలకి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ వరల్డ్లో ఒక ఉమెన్ ఐటీ జాబ్స్ చేయాలంటే డే షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇవన్నీ సాధ్యపడవు సాంకేతికంగా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఒక మహిళ వ్యక్తిగత జీవితాన్ని, అదేవిధంగా వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ వల్ల ఇది రెండు సాధ్యపడట్లేదు. చాలా సాంకేతిక పరిణామాలు మనం ఎదుర్కొంటున్న సంఘటనలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఇది వ్యక్తిగత జీవితంలో సంపూర్ణమైన సమయం ఇస్తూ, అదనమైన సమయాన్ని ఈ రంగంలో ఇస్తూ వాళ్ళు అధికంగా సంపాదించడానికి ఒక మంచి